ప్రస్తుతం మనతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే అన్న, అటు బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చింది, గాడిద గుడ్డు అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు. అదే వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ చేస్తుంది. తెలంగాణకు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు, గాడిద గుడ్డు అని చెప్పేసి అంటారు. మీరేమంటారు అన్న? ఇప్పుడు ఒక మనిషి లెక్క ఆలోచన చేయగలిగితే, జరిగినటువంటి వాస్తవాలు గిట్ట పరిశీలించగలిగితే, మొన్ననే కేంద్రం బడ్జెట్ కూడా అయ్యింది. తెలంగాణకి కేంద్రం ఏమి ఇచ్చింది అనేటటువంటిది గాడిద గుడ్డు అనేటటువంటి బీజేపీలో వాళ్ళని ఫస్ట్ అడగండి. తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు సార్ మీరు? ఎందుకంటే క్యాంపెయిన్ కంటే ముంగట కూడా కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు అని అన్నది, తెలంగాణకు బీజేపీ ఏమి ఇవ్వలేదన్నది. ఆ గాడిద గుడ్డు అని అనిపించుకున్నందుకన్నా మనం గాడిదలం అనేటటువంటి పెద్ద ఏదైతే విమర్శ వచ్చిందో అది జరగకుండా ఉండాలని అంటే మనం ఏదైనా ఇవ్వాలి సార్ అని చెప్పి ఎంపీలు కొట్లాడేది. పోనీ మేము కొట్లాడామని చెప్పాలనుకుంటే మీరు చేసినటువంటిది ఏమని ఉంటే ఈ బడ్జెట్ లో చూపెట్టండి, మేము అడుగుతున్నాం. ఇక అదే కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది గాడిద గుడ్డు అని అంటే 500కే ప్రతి ఇంటికి సిలిండర్ ఇస్తే అది మీరు గాడిద గుడ్డు అనుకుంటే అది గాడిద గుడ్డు అని చెప్పి పిలవండి, మాకు అభ్యంతరం లేదు. పేదవానికి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచితే అది గాడిద గుడ్డు అనుకుంటే అది గాడిద గుడ్డు అనే చెప్పి పిలవండి, మాకు అభ్యంతరం లేదు. అది మహిళలకు సంబంధించిన ఉచిత రవాణా అయినా, లేకపోతే డ్వాక్రా వేలకి వడ్డీ లేనటువంటి రుణాలైనా, లేకపోతే పిల్లలకి ఇచ్చేటటువంటి కొలువులైనా, లేకపోతే సంక్షేమాలు ఏవైనా కూడా ఈరోజు ఐటీఐకి సంబంధించినటువంటి ఆధునీకరించేటటువంటి వ్యవస్థ అయినా, లేకపోతే ఇంకేదైనా మాట్లాడు మీ ఇష్టం. ఫలాంది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సంక్షేమాలు అన్నారు, టిక్కులు కొట్టుకుంటా మనం మాట్లాడితే ఈ రోజు చేస్తున్నటువంటి రుణ మాఫీ 2 లక్షల రూపాయల దాకైనా ఇవన్నీ గాడిద గుడ్లే అని చెప్పి బీజేపీ పిలవాలనుకుంటే గాడిద గుడ్డ అనండి. కానీ మా భాషలో గాడిద గుడ్డ అంటే ఒకటే. ఏంద్రా అనంటే కేంద్రం బడ్జెట్ లో తెలంగాణకి ఏం చూపించిర్రా అని అంటే తెడ్డు చూపించిర్రు, గుండు సున్నా చూపించారు కాబట్టి దానికి గాడిద గుడ్డ అని మేము అంటున్నాం. ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమాలను వాళ్ళకి గాడిద గుడ్డ అని పిలవాలనుకుంటే మీరు పిలుచుకోండి. కానీ చేతగాని దద్దమ్మలు ఎవరో, ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి చేయలేనటువంటి వాళ్ళు ఎవరో, లేకపోతే స్వార్థం కోసం పదవులు మాత్రమే మాకు కావాలి, దానికోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీ కాళ్ళకడ తాకట్టు పెడతామనేటటువంటి నీచపు ఆలోచనలతోటి మరి బీజేపీ నేతలు ముందుకు పోతుంటే మీ యొక్క అసలు రూపాన్ని బహిష్కృతం చేయాలనేటటువంటిది మేము చేయాలనా వద్దా? మీరు నిజంగా ఇది తీసుకొని వచ్చినాం చూసినావా? పాలమూరు రంగారెడ్డికి ఎన్నికల కంటే ముంగట జాతీయ హోదా కాకపోయినా మేము జాతీయ ప్రత్యేక ప్యాకేజ్ మేము పట్టుకొని వస్తామన్నాం, తెచ్చినాం అని చెప్పి చూపెట్టడానికి ఏదైనా ఉంటే చూపెట్టండి. ఓకేనా? కానీ తెలంగాణలో వేల కోట్లు ఖర్చు పెట్టి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము రోడ్లు డెవలప్మెంట్ చేసినాము, తెలంగాణ మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి ఈ రోడ్లన్నీ విస్తీర్ణం చేసినామని చెప్పి చెప్తున్నారు. నేను ఇది పార్లమెంట్ ఎన్నికల కంటే ముంగటనే ఒక రాజ్యసభ క్వశ్చనర్ తోటి ముందే అడుగుతా అని తెలిసి తెచ్చటం నా కార్లు 400 చిల్లర కిలోమీటర్లు మాత్రమే మొత్తం 5 ఏళ్ళు లేచింది. వీళ్ళు చెప్పేది కిషన్ రెడ్డి గతంలో ఒక బీజేపీ నేత వచ్చి అంటాడు మేము 7 లక్షల కోట్ల డెవలప్మెంట్ చేసినామని అన్నాడు. అదే ఎన్నికలలో ఒక వారం రోజులకు ఇంకోటి వచ్చి 9 లక్షల కోట్లు డెవలప్మెంట్ చేసినాం అన్నాడు. ఈ రోజు ఏదో 10 లక్షలు అంటున్నాడు, ఇంకో వారం ఆగు 11 చేస్తారు. నోటి మాటనే కదా, దానికేమో అడ్డా అది క్రాస్ చెకింగ్ చేసే సిస్టమ్ ఉంటుందా? 11, 12, 13. సో మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి, విఘ్నులు ప్రజలు కాబట్టి ప్రజలు ఒకటే అడుగుతారు, ఈ 9, 10, 11 లక్షల కోట్లు మీరు చెప్తారు కదా సార్, మొన్న బడ్జెట్ లో ఎన్ని లక్షల కోట్లు నువ్వు కేటాయించినావు చెప్పరాదు అని అడుగుతారు. పోనీ ఎన్ని వేల కోట్లు కేటాయించినావు చెప్పరాదు అంటారు. దీనికి జవాబు చెప్పు, కాగితం మీద కావాలి కదా, నోటి మీద కాదు. నోటి మీద ఏముంది? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినట్టే ఉంటది, లేకపోతే నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి మీకు 15 లక్షలు ఇచ్చినట్టే ఉంటది. కానీ కాగితం మీద చట్టబద్ధంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో తెలంగాణ ఊసెత్తలే. అది మీ బతుకు. తెలంగాణ పేరుని ప్రస్తావించలేదు. కానీ పార్లమెంట్ లో ఒక్కరు కూడా బీఆర్ఎస్ ఎంపీ లేకపోవడం తెలంగాణకు అన్యాయం జరిగింది. ఒక్క పార్లమెంట్ లో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా ఇలా తెలంగాణకు ఎంతో కొంత న్యాయం జరుగుతుండే. ఇటు కాంగ్రెస్ నోరు మీద పదు, అటు బీజేపీ నోరు మీద పదు అని చెప్పేసి కేసీఆర్ అంటారు. మీరేమంటారు? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి క్వశ్చనర్స్ ఉంటాయి కదా పార్లమెంట్ లో, ఎవరు ఏం ప్రశ్నలు అడిగారు, ఏ ఎంపీలు ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఏ ప్రశ్నలు అడిగారు, దాంట్లో జవాబులు ఏమొచ్చినాయి అనేటట్టు మొత్తం రికార్డెడ్ అబ్బా. నువ్వు నేను నోట్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు అట్లా. సో రికార్డ్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినటువంటి ఎవరు అంటే కాంగ్రెస్ కి ఉంటున్నటువంటి నేతలు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, లేకపోతే వెంకటరెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఆ రోజు ఎంపీలు ఎవరైతే ఉండారో ముగ్గురు కొట్లాడినటువంటి అంశాలే కదా. కానీ మీరు 4 ఉంటే ఆయన మా ప్రభుత్వం కాబట్టి ఆ రోజు ఏం చేశారు 10 ఏళ్ళు అంటే బీజేపీ ఏం చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకున్నాం. పొద్దున్న లేస్తే బీజేపీకి మద్దతు చేసింది తప్ప తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఉంటున్నటువంటి దాని గురించి ఏ ఒక్కడన్నా సాధించలేదు. 10 ఏళ్ళు ఇస్తే
ఇట్లా రాష్ట్రంలో అధికారంలో మీరెవరు కదా, అవును. ఎందుకు సాధించలేదు? ఓకే. అదే కాళేశ్వరం కూలగొట్టినటువంటి కాళేశ్వరము అతిపెద్ద కుంభకోణము, 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి దానికి మాత్రం పర్మిషన్లు కేంద్రమే ఇవ్వాలి. Hmm. మరి అవకతవకలు కుంభకోణాలు ఏటీఎంలు అని చెప్పినటువంటి బీజేపీ దానికి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిందో కదా అడగండి ఫస్ట్. ఓకే. అవునా కదా? మీ ఇద్దరు ఒకటైపోయి కలిసి అవినీతి చేసుకుంటా ఒకరినొకడు కాపాడుకుంటా కాంగ్రెస్ పార్టీని కథం పట్టియాలనేటటువంటి మీ యొక్క కుట్రలకి ప్రజలు శుభం బోర్డు పలికిర్రు, కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తిర్రు. ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క గుండెలో మేము ఈరోజు గుడి కట్టుకుంటాము, వారి యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. అది సంక్షేమాలు ఇచ్చైనా అభివృద్ధి చేపించైనా లేకపోతే భవిష్యత్తు నిర్మాణంలోనైనా అది పిల్లలకి ఇచ్చేటటువంటి చదువు కాడికి మొదలు పెట్టుకుంటే వృద్ధులకు ఇచ్చేటటువంటి సంక్షేమం దాకా కూడా, రైతులకు ఇచ్చేటటువంటి రుణమాఫీల దాకా, లేకపోతే సన్నబియ్యం పండించేటటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్ దాకా, తాళ్ళు తరుగు లేకుండా ఒట్లను కొనుగోలు చేసేటటువంటి వ్యవహారం దాకా అన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ చరిత్రలో ఈ రోజున ఉన్నాయా? కానీ పార్లమెంట్ కించి మనకు రావాల్సినటువంటిది నువ్వంటే ఆయన డ్రామాలు బాగా చేశారు. కేసీఆర్ గారు బీజేపీ ఎన్ని డ్రామాలు చేసిందంటే ఫస్ట్ టైం ఓడొచ్చి గొర్రెల పథకం చాలా బాగుందని అన్నాడు. తర్వాత ఇంకోటి వచ్చేమో అసలు కాళేశ్వరం ప్రపంచంలో నేనేడు చూడలేదు, ఇదో పెద్ద 7th 8th 10th వండర్ అని అన్నాడు. తర్వాత ఇంకోటి వచ్చి ఇంకో సంక్షేమం అద్భుతం అన్నాడు. వాడు వాహానే వీడు ఆహానే, ఇద్దరు కలిసి సపోర్ట్లు కొట్టుకున్నాయి. కానీ ప్రధానమంత్రి రాగానే పోకుండా సుశీల్ ఇద్దరికి అసలు వైరుధ్యం చాలా ఉంది, ఒకరికొకడు వడదు అనేటటువంటి హైడ్రామాలు మీరు చేసుకునేది. మళ్ళీ చట్టసభలలో మాత్రం వాళ్ళు తీసుకొచ్చినటువంటి అన్ని చట్టాలకి వీళ్ళు సపోర్ట్లు కొట్టి చేతులు లేపి మాత్రం మద్దతులు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. కానీ నేనేమంటున్నా, నా క్వశ్చన్ ఒకటే, మీరిద్దరు కలిసి తెలంగాణకి గత 10 సంవత్సరాలలో పొడిచింది ఏందో చెప్పుంటే. కాంగ్రెస్ పార్టీ ఆపోజిట్ పోల్ బీజేపీకి, బీజేపీ కాంగ్రెస్ రెండు ఆపోజిట్ పోల్స్ అవునా? అయినప్పటికీ ఒక మెట్టు దిగి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సంక్షేమమే మనకి ముఖ్యము, పార్టీలు ఈగోలు కాదిడా అని చెప్పి మొత్తం మంత్రుల డెలిగేషన్, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయి ప్రతి కేంద్ర మంత్రిని కలిసి తెలంగాణకి చేయండి, మెట్రోని విస్తరించండి, మూసిని ప్రక్షాళన చేయండి, ట్రిపులాలని పూర్తి చేయండి, మాకు నిధులు ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వండి, లేకపోతే నిధులు కేటాయించండి అని చెప్పి విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీలు, రైల్వే కోచ్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయినా, బయారం ఉక్కు పరిశ్రమ అయినా, లేకపోతే పసుపు బోర్డుకి సంబంధించినటువంటి ప్రమాణాలు చేసినటువంటివి అయినా, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అయినా, ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి. రాష్ట్రం నుంచి గత 10 సంవత్సరాలు ఏది అడిగినా కూడా రాష్ట్రం సహకరిస్తలేదని చెప్పారు. సంక్షేమాలు ఏమని అడిగితే రాష్ట్రం సహకరిస్తలేదని చెప్పారు. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేమే వినతి పత్రాలు పట్టుకొని వచ్చినాం, ఢిల్లీ గడప తట్టినాం. ఈ రోజు దయచేసి మీరు పెద్ద గుణంతో కేంద్రంలో ఉంటున్నటువంటిది మన ఇద్దరం కూడా సామరస్యంగా మా తెలంగాణకు మాత్రం న్యాయం చేయమని చెప్పి ఇక్కడ ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రులు మొత్తం విజ్ఞప్తి పత్రాలు ఇస్తే బడ్జెట్ లో మనకేమి ఇచ్చారు? గాడిది గుడ్డు ఇచ్చిండ్రు. దీని అంటారు గాడిది గుడ్డ అని. ఓకేనా? కానీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పేసి మీరు అంటారు. కానీ కవితను ఒకవేళ వాళ్ళు ఇద్దరు పొత్తుంటే కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుండేనా? నేను ఒకటే చెప్తా, ఆడ సింపుల్ అంటే వెరీ సింపుల్ గా చెప్తా, కవిత మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కేసు విచారణలో భాగంగా కవిత తేలిందా? 10 సంవత్సరాలల్లో మరి కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం అని నరేంద్ర మోడీ గారే అన్నారు. మరి ఎందుకు విచారణ జరిపించలే? ఎందుకు కేసీఆర్ ని లోపటేయలే? రాజు తలుచుకుంటే దెబ్బలకొదువా? అవునా కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఏదో భూమి ప్లాట్కు సంబంధించిన పంచాయతీ అయితేనే తీసుకొని జైలు వేసినటువంటి చరిత్ర, వేరే పార్టీ కాబట్టి. మరి అదే కేసీఆర్ గారిని అతిపెద్ద కుంభకోణము, ఏటీఎం ఉంది, ఆధారాలు మొత్తం నాకనే ఉన్నాయి అని చెప్పి అన్నటువంటిది. అంతెందుకు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి నిధులను కూడా మళ్లించిర్రు, ఈయన జైలుకు పంపిస్తా అని చెప్పి ఇక్కడ తొడలు కొట్టిర్రు, మెడలు అజయ్ ఎగిరేసిర్రు, తర్వాత మీసాలు మెలేసినటువంటి నేతలు. మరి ఇప్పటి వరకు 10 ఏళ్లలో కేసీఆర్ మీద బీజేపీ ఫలానా చర్య తీసుకుంది అనే చెప్పుకోనికే నీకాడేమని ఉందా? ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ మీద టార్గెట్ చేసి తోతుంటే మన కవితకి వెళ్ళిందంట. వీళ్ళు కావాలని చేసింది కాదు, యాక్సిడెంటల్ గా లోపలికి పోయింది. దాంట్లో కూడా 2 సంవత్సరాలు అందరినీ అరెస్ట్ చేస్తారు, అందరిని కోర్టు ముందు ప్రవేశపెడతారు, కానీ వీలైనంత కృషి చేసిరు ఈమెను పక్కకి జరపనీకే. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్స్పోజ్ చేయాలో అంత ఎక్స్పోజ్ చేసింది. అరే ఇక జనాల ముందు మనం మనల్ని బట్టలుడు తీసినంత పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ మనల్ని ఎక్స్పోజ్ చేసేసింది కాబట్టి అరెస్ట్ చేసేదా చట్టమే చెప్పేది, కోర్టులలో కూడా అఫిడవిట్లలో మీతో అందరూ చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. వాళ్ళు చేయలే, కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. అందులో బీజేపీ అనేటటువంటి బీఆర్ఎస్ మీద డైరెక్ట్ గా చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు, భవిష్యత్తులో కూడా తీసుకోదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ములాఖత్ కాబట్టి.
ఓకేనా? విద్యకు అంటే కావాల్సినంత నిధులు కేటాయించలేదని చెప్పేసి ఈ విద్యార్థి సంఘాలు కొంతమంది ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? విద్యకి రికార్డు స్థాయిలో కేటాయించడం గత దానికంటే అసలు ఇప్పుడు కేటాయించింది చాలా ఎక్కువ. ఓకే. ఎందుకు ఎక్కువ? ఎందుకనంటే విద్యా శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ఆయన దాన్ని ప్రక్షాళన చేయాల్సిందే అంటారు. అసలు నర్సరీ అంగన్వాడీ కాడికి మొదలు పెట్టుకుంటే పిల్లలకి అన్ని విషయాలుగా కూడా ప్రతి మండలంలో కూడా ఒక స్కూల్ ఉండాలి, అధునాతనమైన స్కూల్ ఉండాలి. మరి ఒక అంతెందుకబ్బా మన డిఎస్సి చేసినాం, ఎవరిని ఉద్దేశంలో పెట్టుకుని చేసినాం? 2017 అయినటువంటి డిఎస్సి ఏ రోజున టీచర్ల రిక్రూట్మెంట్ మళ్ళీ చేసిరా? డిఎస్సి ఎందుకు చేసినాం? పోస్ట్ పోన్ చేయాలని కూడా చేయకుండా ఎందుకు దాన్ని చేసినాం? మారుమూల ప్రాంతాలలో టీచర్లు లేక పిల్లలకు చదువు దూరం అవుతుంది అనేటటువంటి చిత్తశుద్ధితోటి. గతంలో ఎందుకు జరగాలి? విద్య మీద మనకు చిత్తశుద్ధి గురించి మేము సూక్తులు నేర్చుకునే పరిస్థితులలో లేము. అట్లా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టుంటది. ఏ రోజు మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఏ రోజు మీరు టెట్లు నిర్వహించినటువంటి దాఖలాలు మీ కాడ లేవు. విద్యార్థులకి సంబంధించినటువంటిది పౌష్టికాహారం విషయంలోనే ఒక సంవత్సరం కాలంలో 2000 నుంచి 2300 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే కనీసం పోయి గిట్ట చేతి పట్టుకొని పలకరించుకున్న పాపాన పోలేదు మీరు. అవన్నీ పాపాల చిట్ట పెద్దగాయే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టు. ఇప్పటికి కూడా వినకపోతే మీకు పునాదులే లేకుండా చేస్తాం. ఓకే, నిన్న కేటాయించిన ఏదైతే అమౌంట్ ఉందో, బడ్జెట్ ఉందో, అంటే గతంలో కంటే మెరుగుగానే చేసినాం అనుకుంటున్నాను మీరు? ఇప్పుడు బడ్జెట్ నేను చెప్పేది నువ్వు చెప్పేది కాదు. బడ్జెట్ ప్రతులను గిట్ట నువ్వు చూపిస్తే ఇప్పుడు నువ్వైనా ప్లే చేయి, నేనైనా ప్లే చేస్తా, ఎవరమైనా మనం చూపించుకోవచ్చు కదా. గతంలో ఏముంది ఇప్పుడు ఏముంది అనేటటువంటి ఒక లైన్ తీస్తే జస్ట్ ఫర్ రిఫరెన్స్ నేను అదంటున్నా. ఇంకొకటి డిపార్ట్మెంట్ వైజ్ తీసుకో, చూపెట్టా 2022-23, 23-24 అండ్ 24-25 తీసుకో. ఏ తీసుకుంటావో తీసుకో, అన్నిటి దానికి ఫార్వర్డ్ చేస్తా. సైడ్ దాంట్లో కూడా నువ్వు డిస్ప్లే చేయి. ఓకే. ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటిదైనా, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటిదైనా, సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటిదైనా ఏ అంశం నువ్వు తీసుకున్నా గతం కంటే మెరుగుగా ప్రజలకు కావాల్సినటువంటి దానికి సంక్షేమానికి పెద్ద పీట మేము వేసినాము. ప్రభుత్వం అంటే ఏంటిది? ప్రజల గురించి పనిచేసేదే కదా. కుటుంబీకుల గురించి పనిచేసేది గత ప్రభుత్వం ఉండే, మరి ప్రజల గురించి పనిచేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్ని మంచిగా. కానీ కేసీఆర్ ఏమన్నాడు? కేసీఆర్ వ్యాఖ్యలు విన్నారన్న, ఇది గాలి తుస్తు గ్యాస్ అని చెప్పేసి అంటూ. ఇప్పుడు అది గ్యాస్ అన్నందుకే నువ్వు స్మాష్ అయినావు. గతంలో కూడా ఈ గ్యాస్ మాటలే మాట్లాడినావు. దళిత బంధు అని గతంలో బడ్జెట్ లో పెట్టేది రూపాయికు రూపాయి. ఇక ఎంబీసీ అని చెప్పి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి నిధులు ఇచ్చినాం మేము అని చెప్పి 10,000 కోట్లు పెద్ద పెద్ద అంకెలు చూపించేది. అసలు ఏ రోజైనా ఒక్క రూపాయి దాని మీద ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మీ మొక్కలకుండా. ఎస్సీ ఎస్టీ సప్లైని ఎత్తేసారు, అవునా? వీళ్ళు రాగానే. ఎందుకంటే వాళ్ళ నిధులు వాళ్ళకే పోవాలి, ప్రపోర్షనేట్ గా వాళ్ళకే ఖర్చు పెట్టుకోవాలనేటటువంటిది ఉండే. నువ్వు వచ్చినాక ఎత్తేసినాం. ఈ రోజు మళ్ళీ ఈ బడ్జెట్ లో మనం ఏం చేసినాం? ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే మనం కేటాయించాం, రికార్డ్ లెవెల్లో కేటాయించాం. అది కూడా అది ఒకవేళ గిట్ట ఖర్చు మొత్తం కాకపోతే క్యారీ ఫార్వర్డ్ అయ్యేటటువంటి విధానాన్ని తీసుకొని వచ్చినాం. ఒక ఆలోచన కాదు, ప్రజలకి ఎన్ని రకాలుగా మేలు చేయాలో అన్ని రకాలుగా ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతుంది. దీంట్లో ఎట్లాంటి శశబిషలు ఏమవుతూ దాన్ని ప్రాక్టికల్ గా నువ్వు అనుభవిస్తలేవా? ప్రాక్టికల్ గా రైతు రుణమాఫీ నీకుంటే నీకు కూడా కాదా? అయ్యిందా? అయినప్పుడు అవుతున్నప్పుడు 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకైతే ఆగస్ట్ 15th కల్లా అయిపోతుంది. 1 లక్ష వరకు ఉన్న వాళ్ళకైతే అయిపోయినాయి. దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం ఉన్నాం అనుకో, ఇక నీకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా పనిచేస్తలేదా అని చెప్పి ఒక బస్ ఎక్కినటువంటి మహిళను అడిగితే చెప్పదా? లేకపోతే వంట రూమ్ లో 500కే సిలిండర్ వచ్చినటువంటి మహిళ చెప్పదా? లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో టైం కి యూనిఫామ్లు వచ్చినటువంటి తల్లిదండ్రులను అడిగితే చెప్పరా? పుస్తకాలు వచ్చినటువంటి చరిత్ర గత 10 ఏళ్లలో ఏ రోజున ఉండేనా? ఇదంతా విద్య మీద, పిల్లల మీద, భవిష్యత్తు మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము చేస్తున్నటువంటి పని పారదర్శకంగా ప్రజలకు మొత్తం కనిపిస్తుంది, ఒక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి తప్ప. ఓకేనా? ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నిరసనలు, ధర్నాలు అనేకం జరుగుతుంది. అటు Group 2 వాయిదా వేయాలని మొన్నటి వరకు కొన్ని నిరసనలు జరిగినాయి. ఆ తర్వాత డిఎస్సి కూడా వాయిదా వేయాలని చెప్పేసి కొన్ని నిరసనలు జరిగినాయి. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు నిరసనలు తెలుపుతున్నారు. నిన్న మొన్న ఎస్టీలకు సంబంధించిన పీఈటీ ఉపాధ్యాయుల గురించి వాళ్ళు కూడా ధర్నా చేస్తా అంటారు. అది ఎందుకు? ఈ ధర్నాలకు గల కారణం ఏంటి మరి? ప్రజాస్వామ్యం అంటేనే వాయిస్ ఆఫ్ డిసెంట్ అబ్బా. ధర్నాల గల కారణం ఏంటి? ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు ఉంటున్నటువంటి సమస్యలని భావస్వేచ్ఛ ఉంది, వ్యక్తీకరించవచ్చు, చెప్పొచ్చు, కొంచెం నిరసనతో చెప్పొచ్చు, తప్పులేదు దాంట్లో. నేనైతే తప్పు పట్టా. అదే ప్రజాస్వామ్యం. కంచెలు తెంపినాం కదా మేమే, గతంలో అది లేకుండే కదా, అవునా కదా?
నువ్వు ఏమైనా పోయి ధర్నా చేయాలంటే చేసేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేనా? లేదు. పోలీసు వాళ్ళ ముందే సమాచారం తెలుసుకునే నేను తీసుకొని పోయి ఏమంటారు హౌస్ అరెస్ట్ చేసేది. కానీ విద్యార్థులు ఏమంటారు అన్న, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే నిరుద్యోగులము, ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఇక మీరు ఏం మొండి చెప్తారు? చేయి చూపించిందని బీజేపీ బీఆర్ఎస్ వాడు ఆర్గనైజేషన్ ముసుగులో జెండా పట్టుకొని మాట్లాడి తినాల్సినటువంటి పరిస్థితి లేదు. ఓకే. 7 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు బాగా ఓకే. మొండి చేయి చూపించిందా లేకపోతే కాపాడేటటువంటి చేయిని అందించిందా అని. ఓకే. అదే విధంగా మరి వచ్చినటువంటి 3 నెలల్లోనే 30,000 కొలువులు ఈరోజు నింపినటువంటి చరిత్రతోటి భవిష్యత్తులో కూడా జాబ్ క్యాలెండర్ ని తీసుకొని పోయేటటువంటి విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే దీన్ని మొండి చేయి అంటారా అభయ హస్తం అంటారా వాళ్ళని అడుగురు. వీళ్ళని ఆర్గనైజేషన్ పేడ్ బ్యాచ్ ని రీఛార్జ్ ఎంత చేస్తే అంత మాట్లాడేటోళ్ళని మాట్లాడితే ఎట్లా? ఇది అంతేంది ప్రీపెయిడ్ కార్డులు కదా, వాళ్ళు ఎంత ప్రీపెయిడ్ చేస్తే గంతనే టాక్ టైం వస్తుంది. నిజంగానే చిత్తశుద్ధి తోటి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి కొట్లాటోడని ఉంటే కొలువులు కావాలని కొట్లాడు. కానీ పోస్ట్ పోన్ చేయాల్సిందే అని చెప్పి మెయిన్ ఎగ్జామ్స్ కి డేట్లు షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు అడిగిరు దానికి సాహిత్యకంగా ఉండే ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ ఉండే. ఒకటే తేడా నేను చెప్తా, గతంలో ఇదే హరీష్ రావు గ్రూప్ 1 కి సంబంధించిన హాల్ టికెట్లు చింపేసేసి మన ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రం వచ్చినాక మనమే కొల్లులు తెచ్చుకుందాం ఏంద్రా అని చెప్పి రెచ్చగొట్టిండు పిల్లలు. అలా చచ్చిపోయారు కూడా, ఆత్మ బలిదానాలు చేసుకోరు. అధికారంలోకి వచ్చినావు, రాష్ట్రం ఏర్పాటైంది, అధికారంలోకి వచ్చినావు, ఎందుకో కొలువులు ఇయ్యలేదు. చచ్చిపోయినాక కూడా నువ్వు కొలువులు ఇయ్యనటువంటి చరిత్ర ఇచ్చినావా ఒకటన్నా? మద్దతుగా అదే బీఆర్ఎస్ ఉంటుంది కదా. అంటే మద్దతుగా ఎవరుకుంటారు వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళకు ఉంటారు. ఇదే హరీష్ రావు మాట్లాడుతుంటే ఒక ఛానల్ చూడు, కింద కమెంట్లు వేలాది కమెంట్లు, నేను చెప్పలేనటువంటి భాషలలో తిడుతురాలని. నువ్వు మీరారా ఈ రోజు వచ్చి మాట్లాడేది? పీనగలని తయారు చేసినటువంటి మీరే ఈ రోజు వచ్చేసేసి మేము ఈ రోజు ఏమంటారు అంతా ఏదో మేము బాగా చేసేసినాము గతంలో చేసేసినాము అని చెప్పి డ్రామాలు చేసే ఎవడినే పరిస్థితులలో ఉంటది. ఓకే. కానీ గతంలో ఇప్పుడు ఏదైతే ప్రొటెస్ట్ తెలుపుతారో వాళ్ళు గతంలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన వాళ్ళమే, మరి అప్పుడు మమ్మల్ని కాంగ్రెస్ ఉన్నది అని అడుగుతారు. ఇదే ప్రశ్న అడుగుతాయి. ఈ రోజు చేసినటువంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్ కి మద్దతు పలికిన వాళ్ళని కాదు. బాగా చెప్తా, బీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని వచ్చినాడు, కాంగ్రెస్ పార్టీ గతంలో మద్దతు పలికినాడు, ఎట్లా నమ్ముతావు నువ్వు? వాడు చెప్తాడు బానే ఉంది, వాడు చెప్పాలి మైక్ ముంగడికి వచ్చినప్పుడు అట్లనే చెప్పాలి వాడు. బీజేపీ వాడు బీజేపీ ఏబీపీ పట్టుకునే తిరగబట్టే అది నీటికి సంబంధించి మాట్లాడరా అంటే దాని మీద మాత్రం మాట్లాడాడు. అరే నువ్వు స్టూడెంట్ ఆర్గనైజేషన్ కింద ఉంటే ఏడైనా నైతికంగా ఒకటే లెక్క ఉండాలి. ఎందుకంటే నువ్వు స్టూడెంట్స్ పక్షాన నువ్వు నిలవాలి, నిరుద్యోగుల పక్షాన నువ్వు లైన్ తీసుకుంటే ఒకటే పక్షాన ఉండాలి. ఇక్కడ ఖాళీలు ఉంటున్నాయి, నువ్వు జాబులు కావాలని కొట్లాడుతున్నావు, మన కేంద్రంలో లక్షలాది ఖాళీలు ఉన్నాయి, దాని మీద కూడా కావాలని చెప్పి నువ్వు కొట్లాడాలి. నీ స్టాండ్ ఆడొకటి ఉంటుంది, ఈడొకటి ఉంటుంది. 10 సంవత్సరాలు కొలువులు ఇవ్వకపోతే ఒక రోజు ఈ మొక్కలకు రోడ్డు మీద కనబడి ఈ రోజు కొలువులు పోస్ట్ పోన్ చేయాలని మాత్రం ఇవే మొక్కలు కనిపిస్తున్నాయి. గింతే తేడిగా నేనే ఓకేనా. గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయితే అయింది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తారు. పోస్టులు పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు అవకాశం ఏం లేదు, చెప్పేసింది కదా అది ఆల్రెడీ చెప్పేసింది. కానీ వాళ్ళు పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్. నేనేం చెప్తున్నా, ఏది అవకాశం ఉంటే అది ప్రభుత్వం చేసేసింది, అది ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. చదువుకునేటోళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటారు, మిగతా వాళ్ళని పాపం చదువుకునేటోళ్ళని ఖరాబ్ చేసే ప్రయత్నాలు చేద్దామని ఇప్పుడు అనుకున్న అది పెద్ద పేల్తలేదు. అది కూడా ట్రై చేసారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు 1:100 అని మళ్ళీ ఇది అయిపోగానే కూడా పోస్ట్ పోన్ చేసినా కూడా వచ్చి రోడ్డు మీద. ఆ రోజు వెనకకి మళ్ళీ చూస్తే ఎవడు ఉండకపోయేసరికి జర బంద్ చేసినట్టు. ఓకేనా. మరోది ఇంకోటి చెప్తున్నా, ఇదే ప్రీపెయిడ్ బ్యాచ్ ఒక 4-5 ఉన్నది ఇలా అందులో కలిసిపోయి పాప నిరుద్యోగులు మొత్తం బద్నాం చేసే కుట్రలు చేసుకుంటా ఇదే బ్యాచ్ డిఎస్సి కార్డు ఉంటది, ఇదే బ్యాచ్ గ్రూప్ 2 కార్డు ఉంటది. అది ఇది రెండో ఒకటి ఎట్లయితుందో నాకైతే అర్థం కాదు. ఓకేనా. మరొక అంశం ఈ మధ్య కాలంలో బాగా చర్చగా మారింది. బై ఎలక్షన్లు రాబోతున్నాయి తెలంగాణలో. ఎవరైతే పార్టీలు మారి వచ్చిరో ఆ స్థానాల్లో బై ఎలక్షన్లు రాబోతున్నాయి. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి అవకాశం లేదంటారు. ఇప్పుడు అందరు కలిసి ఒకటేసారి పార్టీలో మెర్జ్ అవుతారా, లేకపోతే బై ఎలక్షన్ వచ్చింది అనుకో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎప్పుడు చూడండి సంక్షేమాలు ఈ రోజు ప్రజలు చూస్తా ఉన్నారు. హర్షించి ఇంకా ఉండాలి ఎక్కువ మంది రిప్రజెంటేషన్ అని చెప్పి కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు రాజీనామాలు చేసారు అనుకో, బై ఎలక్షన్ వచ్చింది అనుకో, ఇబ్బంది ఏముంది, కాంగ్రెస్ పార్టీకి సంఖ్య పెరుగుతుంది కదా. కానీ 8 నెలల కాలంలో బాగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు అని చెప్పేసి అంటారు. రైతులకు ఆందోళన చెందుతున్నారు అని చెప్పి వాళ్ళు అంటారు తప్ప రైతులు అనాలి కదా. మేము యాజ్ అధికార పార్టీ మేము ఎప్పుడు ఇబ్బంది పడాలి, నిజంగా రైతులు అంటే ఇబ్బంది పడాలి. అదే రైతులకి తాల్తరుగు లేకుంటే ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అదే రైతులకి వరదనో తుఫానో లేకపోతే వడగాలు గిట్ట ఏదైనా వస్తే నష్టపరిహారం ఇమీడియట్ గా ఇస్తున్నాము. వడ్ల కొనుగోలు చేసినాక కూడా 3 వర్కింగ్ డేస్ లలో నీకు క్రెడిట్ అయిపోతుంది. ఈరోజు బోనస్ కూడా సన్న బియ్యం వేసిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి మనం అంటున్నాము. రైతు భరోసా కూడా ఈ బడ్జెట్ నుంచి అందులో ప్రవేశపెట్టాం ఆల్రెడీ.
అవును. సో అన్ని ఏవి రుణమాఫీ అన్నిటికంటే పెద్దది రుణమాఫీ. ఉమ్. ఇన్ని చేసినాక రైతులు ఆందోళన చెందుతుర్రు అని అంటే వాళ్ళు రైతులు కాదు ఆందోళన చెందేది, ఉమ్. బీఆర్ఎస్ నేతలు. ఓకే. బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందంటారా? బై ఎలక్షన్స్ వచ్చేది రాంది వాళ్ళ చేతులలో ఉంది. వాళ్ళు రాజీనామా చేశారు అనుకో మాకు ఈ పార్టీ వద్దని. ఉమ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ దరిద్రం పార్టీ మాకు వద్దే వద్దు, మేము ఇళ్ళకేం వెళ్ళిపోతామని చెప్పి రాజీనామా చేశారు అనుకో, వచ్చేది ఉంటే వస్తది. అది మన చేతుల్లో కానీ ఏముంది? గతంలో ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది? పార్టీ మారిన వాళ్ళ మీద విమర్శ చేసిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదే పార్టీ మార్పించుకొని ఎందుకు తీసుకుంటుండ్రు సార్? ఏది పార్టీ మార్పిస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి పోయిన వాళ్ళ మీద గతంలో ప్రజలు వ్యతిరేకించిన వాళ్ళను పార్టీ వ్యతిరేకించింది. మళ్ళీ అదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా సింపుల్ ఒక స్పష్టత ఇస్తా, బ్లాక్ మెయిల్ చేసినటువంటి దాఖలు లేవు, మీరు రావాల్సిందే అని అనుకుంటే ఈ పార్టీ మెర్జింగ్ అయిపోతుంది. ఓకే. అట్లా బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే బీఆర్ఎస్ నేతల కాడ చాలా తప్పులు తడకలు ఉన్నాయి, మీకు తెలుసు. అవును. కానీ నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక నేతకి ఇట్లనే వస్తామని చెప్పి బెంగళూరు దాకా పోయి పరవీలు చేసిండు. ఓకే. కాళ్ళు మొక్కిండు, నన్ను తీసుకురా మీకు దండం పెడతా అని. ఉమ్. అంటే కూడా మనం తీసుకోలే. ఓకే. సో అట్లా వర్తిస్తుంది అని చెప్పి దయచేసి మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్. ఈడ మనం అట్లా గేట్లు ఓపెన్ చేసేటటువంటి సిస్టమ్ వచ్చేసేరి అని చెప్పి వాళ్ళ పద్ధతులకి ఇట్టుంటే ఉమ్. అది వేరు. కానీ ఈ రోజు వస్తున్నటువంటి ఎమ్మెల్యేల సార్ సంక్షేమాలు అన్ని పోతున్నాయి, నాయకులు అందుబాటులో ఉంటున్నారు, ఏదైనా చిన్న అంశం అయితే మంత్రులు స్పందిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు నేరుగా ప్రజల్ని కలుస్తున్నారు. ఈ వ్యవస్థ మేము ఇప్పుడు చూడలే, మేము మద్దతుగా నిలబడతామని చెప్పి వస్తుండ అనుకో, వద్దనేటటువంటిది ఏముంటది? మేము కాదనుకుంటే ఒకవేళ రాజకీయంగా బీఆర్ఎస్ అనేటటువంటి పడవ కూలేపోతుంది, మేము మునిగిపోతాం సార్, మా భవిష్యత్తు లేదనుకొని మా తలుపు తట్టిరు అనుకో, ఒకవేళ మేము వద్దంటే బీజేపీ దిక్కుపోయేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు రాజకీయ పార్టీ లెక్క నువ్వేం చేస్తావు? ఓకే, తీసుకోండి. కానీ కేటీఆర్ ఏమంటున్నారంటే, అంటే ఒక ఉదాహరణ కూడా చెప్పిన మన అసెంబ్లీ సాక్షిగా, ఒక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మీకు లైఫ్ థ్రెట్ ఉందని ఒక డీజీపీ తోటి చెప్పించి, ఆ ప్రాంతం ఏసీపీ డీజీపీలతో ఫోన్ చేపించి బెదిరించి మరి కాంగ్రెస్ లోకి తీసుకుంటారు అని చెప్పేసి కేటీఆర్ స్వయంగా అసెంబ్లీ ప్రెస్ పాయింట్ లో చెప్పిండు. మరి ఈ పార్టీకి అందరికి ఫోన్ చేసి మెర్జింగ్ అయిపోయేది కదా. ఓకే. అట్లా బెదిరింపుల గిట్ట తీసుకునేది ఉంటే మెర్జింగ్ అయిపోయేది కదా. ఉమ్. అదేదో బెదిరిస్తే డైరెక్ట్ కేసీఆర్ ని బెదిరిస్తే పార్టీ మెర్జ్ అవుతుంది కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే బెదిరిస్తారు. నిజం గిట్టు ఉంటే నువ్వు మాట్లాడే దాంట్లేదన్నా దయచేసి ఏంది అని అంటే, పాపం అలా పేల్తలేవబ్బా, నువ్వు ఎన్ని మాట్లాడు పేల్తలేవు. ఎందుకంటే వాళ్ళ కాడ స్టాండ్ లేదు. వాళ్ళ గతంలో చేసింది ఏదైనా జనాల కోసం ఉందంటే చెప్పలేని పరిస్థితి. ఈ రోజు వాళ్ళ కాడ ఉన్నది ఏంటంటే, కేసీఆర్ గారు గతంలో అన్నారు కదా, నేను కూడా ఒక 100 యూట్యూబ్లు పెట్టుకుంటా అని చెప్పి. ఆ యూట్యూబ్లే ఉన్నాయి. ఆ యూట్యూబ్లలో వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి పైసలు వరదపోసినట్టు పోస్తున్నారు. దాంతో రీచ్ పెంచుకునే ప్రయత్నాలు, లైకులు కొట్టించుకునే ప్రయత్నాలు ఏదో చేస్తారు. కానీ ఈ కల్పితమైనటువంటి విషయాలలోనే వాళ్ళు ఏదైనా సక్సెస్ చూసుకోవాల్సిందే తప్ప, వాస్తవికతతోటి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి జనాలకు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి ఉందా అంటే మాత్రం లేదు. కానీ కాంగ్రెస్ కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటారు కదా. అది వాళ్ళ గిట్ట కనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను నువ్వు ఒక అడుగు ముంగటికి వేసుకోవాలంటే నేను నడవగలుగుతాను నమ్ముకోవాలి కదా. ఓకే. నువ్వు అట్లా అనకపోతే నువ్వు ఉండవు, నీ వెనకాల ఉంటున్న వాళ్ళు ఆయనతో మంది ఉండరు కదా. కాంగ్రెస్ కూలిపోతుందా, నేను కూలగొట్టిందా అనేది చరిత్ర. కాంగ్రెస్ కూలుతుందా, ప్రజల గుండెల్లో కొలువు తీరుతుందా అనేటటువంటిది భవిష్యత్తు. ఈ రోజు ప్రజల ఆశీర్వాదం పొంది మాత్రం ఖచ్చితంగా నీ పార్టీలో ఎమ్మెల్యేలే ఉండమని చెప్పి ఇక్కడ మా దిక్కు చూస్తున్నటువంటిది వాస్తవికత. ఇది అవన్నీ కళ్ళ ముంగడ కనిపిస్తున్నటువంటిది. నీకు అనిపిస్తుందా? ఇదే క్వశ్చన్ నేను నిన్ను అడుగుతా. ఏ రకంగా అనిపిస్తుంది? ఒక మాట నువ్వు నాకు చెప్పు. బీఆర్ఎస్ బలపడేటటువంటి ఒక అంశం నాకు చెప్పు, ఏమన్నా ఉందా? ఇప్పటికైతే ఏం లేదు. మరి లేనప్పుడు ఎందుకు ఇదంతా? సరే నా ఫైనల్ గా నిన్న పెట్టినటువంటి బడ్జెట్ కావచ్చు, అటు రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని ఏదైనా చెప్పాలంటే మీరేం చెప్తారన్నా? బడ్జెట్ సాటిస్ఫైడా నిన్న? నేను దీని ఓన్లీ బడ్జెట్ ఇక్కడ కన్ఫైన్ గాను. మనకు కేంద్రం బడ్జెట్ లో మాత్రము చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కక్షపూరితంగా ఆ యొక్క బడ్జెట్ ఉంది. టోటల్ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తలేదు, తెలంగాణ పేరే ఎత్తలేదు. అంతకు మించినటువంటి అవమానకరమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. అసలు మనం ఒక రాష్ట్రం లెక్క ఉన్నామని, మన ప్రయోజనాలు కొన్ని కావాలని, మనకు విభజన చట్టంలో మన హక్కులు మనం అడుగుతుంటే కూడా, మంత్రులు మొత్తం పోయి ఫిర్యాదులు చేస్తుంటే కూడా కనీసం చలనం లేనటువంటి బీజేపీ నాయకులు, మరీ ముఖ్యంగా ఎంపీలైనా ఇక్కడ ఎమ్మెల్యేలైనా, మీరు ముఖం ఈడ తెలంగాణలో చూపించుకొని తిరగాలనంటే కేంద్రం నుంచి పనులు చేపియాలి. రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరుల గురించి మీరు కొట్లాడాలి. ఇప్పటికైనా కూడా పోయి కొట్లాడి మీరు తీసుకొని వస్తేనే మీకు చెల్లుబాటు ఉంటది. లేకపోతే మీరు మాత్రం భవిష్యత్తులో ఎక్కడ కనిపించకుండా పోతుంది మీ పార్టీ. ఎందుకంటే ప్రజలు విశ్వసించి మీకు వేసిండ్రు. ఎందుకంటే కేంద్రంలో 2 జాతీయ పార్టీలు ఉంటాయి, మనకు మేలు జరుగుతుంది అనేటటువంటి సదుద్దేశంతో ప్రజలు వేస్తే, దాన్ని ఈ రోజు మరి తెడ్డు చూపిస్తే ఏమైతుంది? సో దయచేసి నేను చెప్తున్నా, తెలంగాణ ఆత్మగౌరవం వర్సెస్ బీజేపీ అహంకారం యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో
మీరు ఇటుపక్క ఉంటారా అటుపక్క ఉంటారా అనేటట్టు మీరు నిర్ణయించుకోరు. న్యాయ నిర్ణేతలు ప్రజలే, వాళ్ళు ఓకే. మాత్రం మొత్తం చూస్తారు. ఓకే అన్న, రైతు రుణమాఫీలో ఒక కంక్లూజన్ రైతులకు చాలా మందికి ఉంది. ఆ రేషన్ కార్డు ప్రాతిపదికన తీస్తురా, లేదంటే రుణ ఖాతా అంటే ఏదైతే పాస్బుక్ ఉందో పట్టాదారు పాస్బుక్ నుండి తీస్తురా అన్న? నేను సింపుల్ గా ఒకటే చెప్తా, ఉం. రుణం అనేటటువంటిది నీ పాస్బుక్ మీదకి ఎంచే ఇస్తాడు. ఓకే. సో పాస్బుక్ లో ఎవరికి ఉంటే వాళ్ళకి రుణాలు ఉంటాయి. ఉం. రేషన్ కార్డు ఉండి పాస్బుక్ లేకపోతేనైతే రుణం రాదు కదా. అవును. రేషన్ కార్డు మీద వ్యవసాయ రుణం ఇస్తాడా? ఇయ్యడు. ఇయ్యడు కదా. సో పాస్బుక్ లో ప్రాతిపదికన మీదకి అందరికి రుణాలు మాఫీ అయితే 2 లక్షల దాకా. ఇంకోటి కూడా చెప్తాను, మళ్ళీ చెప్పలేదు అని అంటారు. 2 లక్షల పైన ఉంటున్నటువంటి వాళ్ళు 2,10,000 ఉన్నాయి అనుకో, 10,000 ముందే కట్టుకోవాలి. ఓకే. 2 లక్షల వరకు మాఫీ అవుతుంది. ఏముంది, 2,10 ఉంది కదా, 2 మాఫీ అయిపోతే 10 అట్లనే ఉంటది అనేటటువంటి అంశం కాదు. ఓకే. ఆ 10,000 దయచేసి మీరు ముందే కట్టుకోవాలి. కట్టుకుంటే 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఆగస్టు 15 కల్లా మాఫీ అవుతాయి. ఈ నాకు తెలిసి ఈ వారంలోనే 1,50,000 వరకు మాఫీ కాబోతుంది. ఓకే అన్న, కొంత అధికారుల గోప్యం కూడా ఉంది. సరైన పద్ధతిలో రైతులకు స్పందిస్తలేరు. జాప్యం అది ఉందా? ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి అధికారులకు కావచ్చు, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారన్న? ఖచ్చితంగా ఒక్కటి మాత్రం చెప్తా, అధికారుల దగ్గర జాప్యం అవుతున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా, లేకపోతే ప్రజలకి అందుబాటులో లేనటువంటి వ్యవస్థ లెక్క తయారైతున్నా, దాన్ని ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులలో హర్షించదు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానీ మా యొక్క కేబినెట్ మొత్తం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే కష్టపడి ఈరోజు ప్రజలకి అందుబాటులో పోవాలి, సంక్షేమాలైనా రుణమాఫీలైనా ఏవైనా అని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకి తీసుకొని పోయేది అధికారులే ఉంటారు కాబట్టి తీసుకొని పోతురు అనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. కానీ అడపాదడప ఎక్కడైనా సంఘటనలు జరుగుతున్నటువంటి తీరుది మాత్రం ఖచ్చితంగా కరెక్షన్ వాళ్ళు చేసుకోవాలి, లేకపోతే మాత్రం ప్రభుత్వం కన్నెర చేస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూస్తున్నారు కదా ప్రస్తుతం సామ రామ్మోహన్ రెడ్డి మాటల్లో అయితే మనం చూసాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఇప్పటి వరకు అయితే ప్రజల మేలు కోరే మేము చేస్తున్నామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే, చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ. మరో వార్తతో మరోసారి.